ఇక గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే బాబాకు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. దిల్సుఖ్ నగర్ బాబా ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదానానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గురు పౌర్ణమి రోజున భక్తులు బాబావారి దర్శనం చేసుకుంటే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. మనకి ఎటువంటి సకల కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. వేలాది లక్షల మంది భక్తులు కూడా ఉదయాన్నే వచ్చి బాబావారి దర్శనానికి వచ్చి ఎంతో అభినందించి బాబావారి అనుగ్రహం పొంది బాబావారి ఆలోచనలు కూడా అదేవిధంగా పోరాడుతున్నారు. ఇవాళ చాలా విశేషమైన కొన్ని వేల మంది కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మా సంస్థాన ట్రస్ట్ వాళ్ళు భక్తులకి అన్ని విధాలుగా తోడ్పడుతూ వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం నెరవేర్చారు. ఈ రోజు షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ దిల్సుఖ్ నగర్ లో సుమారు 60,000 మంది భక్తులకి సౌకర్యాలు ఏర్పరచడం జరిగింది. అలాగే 30,000 మందికి అన్నదానం అరేంజ్ చేశాం. పొద్దు నుంచి రాత్రి దాకా కూడా అన్నప్రసాదాన్ని వితరణ కార్యక్రమానికి చర్యలు తీసుకున్నాం. ఇవాళ నుంచి రేపు పొద్దున్న దాకా కూడా బాబావారి నామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో భక్తజనం కూడా చాలా విశేషంగా వస్తారని చెప్పి ఏర్పాట్లు అన్ని కూడా అదే విధంగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి బాబావారి తీర్థ ప్రసాదాలు తీసుకుని బాబావారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మేము ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమి రోజు సాయి వ్రతం చేయించుకోవడానికి దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ లో వస్తామండి. మాకు అంతా బాగా జరుగుతోంది. అదే నమ్మకంతో అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో సాయి వ్రతాన్ని టెంపుల్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో అందరు కూడా పార్టిసిపేట్ చేసి గురు పౌర్ణమి ఉత్సవాల్లో ధన్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యాస మహర్షి పుట్టినరోజు అండి. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ గురువు గారికి పూజ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రతి సంవత్సరం మేము గురు పౌర్ణమి బాబా గారి దర్శనం చేసుకుంటాము. నెక్స్ట్ అందరూ బాగుండాలని ప్రేయర్ చేస్తాము. ఇక ఫిలింనగర్ సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకే హారతితో బాబాకు పూజ కార్యక్రమాలు మొదలైనాయి. ఫిలింనగర్లో గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించి ఇంకింత సమాచారాన్ని మా రిపోర్టర్ కావ్య అందిస్తుంది. షిరిడి సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ షిరిడి సాయిని ఇక్కడ ఉండే భక్తులతో పాటు ప్రముఖులు కూడా పూజిస్తారు. ప్రజెంట్ మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, మార్నింగ్ ఎలాంటి పూజల్లో పాల్గొన్నారు? ఈరోజు గురు పూర్ణిమ చాలా పరమ పవిత్రమైన రోజు ఇది. ఈ రోజున ముఖ్యంగా బాబా గారి గోళ్ళల్లో ఈ గురు పూర్ణిమ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఉదయం అభిషేకం దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం దీపారాధన ఇవన్నీ కూడా జరిగాయి. ఆశీస్సులు ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా చక్కగా కన్నుల పండుగగా జరిగింది. అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. బాబా గారి వాళ్ళ ఏ ఊరు వెళ్ళినా బాబా గారి విగ్రహాలు లేని, గుడి లేని స్థానం లేదు. భక్తులందరూ భక్తిగా సాయి అని పిలిస్తే ఓయి అని పలికే దైవం శ్రీ సాయిబాబా. అలాంటి సాయిబాబా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే మన రాష్ట్రానికి, మన దేశానికి అన్ని రకాలుగా కూడా ఆశీర్వాదం అందించాలని, రైతులందరూ కూడా పంటలు బాగా పండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా. మరి ఉదయం నుంచి మీరు పూజల్లో పాల్గొన్నారు. ఎలాంటి పూజల్లో పాల్గొన్నారు? ఇక్కడ జరిగిన పూజలన్నీ కూడా చూస్తున్నాం. ఇవాళ పౌర్ణమి కూడా అవటం మూలంగా అమ్మవారికి కూడా ఇవాళ అభిషేకం ఇది కూడా జరిగింది. అక్కడ అమ్మవారి గుడిలో అది చేసుకున్నాం. ఇక్కడ సాయిబాబా గుడిలో ఇది చూసుకున్నాం. అలాగే సంతోష్ మాత దగ్గర కూడా వాళ్ళ వ్రతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. మరి గుడిలో ఇవాళ రష్ కూడా మస్తుగా ఉంది. మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తారు? ఈరోజు కనీసం 2-3 వేల మంది దాకా భక్తులు దర్శనం చేసుకుంటారు. మరి ప్రత్యేకంగా ఏ గుడిలో చూసినా కానీ సాయిబాబా మందిరంలో పొద్దుగాల నుంచి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇక్కడ ఎటువంటి అభిషేక కార్యక్రమాలు, పూజలు జరుగుతాయి? ఉదయం వాళ్ళ గణపతి పూజ స్టార్ట్ చేసి సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలు చేశారు. పంచామృత అభిషేకాల తర్వాత ఇప్పుడు అలంకారం జరిగింది. అలంకారం తర్వాత ఇప్పుడే ముందే హారతి ఇచ్చారు. ఈ హారతి తర్వాత ఇప్పుడు దర్శనాలు ఉంటాయి. మళ్ళీ 12 గంటలకి హారతి. దాని తర్వాత అన్నప్రసాదం కూడా ఉంది. వాళ్ళ 1 గంటకి అన్నప్రసాదంతో మళ్ళీ సాయంకాలం మామూలుగానే గుడి అంతా ఫుల్గా ఇది ఉంటుంది. భజనలు కార్యక్రమం మొత్తం అంతా ఈరోజు సాయంకాలం దాకా 9 దాకా మొత్తం కార్యక్రమం.
మరి ఇవాళ రష్ కూడా మస్తుగా ఉంటుందిగా, మధ్యలో ఏమైనా బ్రేక్ ఇవ్వదలుచుకున్నారా లేదంటే కంటిన్యూ దర్శనాలు? కొంచెం బ్రేక్ ఉంటుందమ్మా, గుడి మూసేసి క్లీనింగ్ అది ఉంటుంది. ఆ టైం తర్వాత మామూలుగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మళ్ళీ 2 గంటల కార్యక్రమం ఉండి మళ్ళీ గుడి తెరుచుకుని ఇచ్చేస్తాం. ఆలయం కూడా మనం చూస్తే గుడి మొత్తం కిటకిటలాడుతుంది. బాబా భక్తులు బాబాని దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమని గురు పౌర్ణిమ కూడా సెలబ్రేట్ చేస్తూ, అంటే సబ్కా మాలిక్ ఏకే అంటూ ధర్మబోధ గురుబోధ చేసిన బాబాని గురువుగా పూజిస్తుంటారు. అందుకనే గురు పౌర్ణిమ కూడా బాబాకి సెలబ్రేట్ చేస్తుంటారు. మనం ప్రత్యేకించి సద్గురులకి ప్రత్యేకించి పౌర్ణమి పూజ తప్పనిసరి. మనకి మోక్షం కలుగుతుంది, పాడి పంటలు మనకు అన్నీ నిండుగా ఉంటాయి, మన అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యవంతంగా కూడా మనము ఉంటాము. ఈ సద్గురులకి ప్రతి ఆశ్రమంలో కానీ ప్రతి గురువు భక్తులో కానీ తప్పనిసరి పూజ ముఖ్యము. మనకు పౌర్ణమి నిండు పౌర్ణమి కాబట్టి మనకి ముఖ్యంగా గురు పౌర్ణమి ఫస్ట్ పండగ. మనం మిగతా భక్తులతో కూడా మాట్లాడదాం. ఆలయం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంది. పొద్దుగాల 5 గంటలకి ఇక్కడ ప్రత్యేకంగా బాబాకి కాకడ హారతి ఇచ్చి అభిషేక కార్యక్రమాలు షురూ చేశారు. అక్కడ నుంచి పూజా కార్యక్రమాలు జరిగినాయి. మధ్యాహ్నం మళ్ళీ హారతి ఉంటుంది. దర్శనం 12 వరకు కొనసాగుతుంది. 12 గంటలకి మళ్ళీ బాబాకి హారతి అనంతరం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి అనంతరం మళ్ళీ దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రత్యేక పూజలు సాయినామ జపాలు కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత అన్నదానం. నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం కొంచెం బ్రేక్ ఇచ్చి రాత్రి 9 గంటల వరకు కూడా దర్శనాలు కంటిన్యూ అయితే దాదాపు లాస్ట్ గురు పౌర్ణమి రోజు 2000 మంది భక్తులు ఇక్కడ బాబాను దర్శించుకున్నారు. ఈ అంచనా ఇంకొక 1000-1500 మంది కూడా ఎక్కువ వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. అయితే గురు పౌర్ణమికి థర్స్డే వస్తే లాస్ట్ ఇయర్ చాలా మంది దర్శనం చేసుకున్నారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో ఇంకా రష్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి హాలిడే ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది ఒక్కొక్క ప్రోగ్రాంలో, అంటే మార్నింగ్ అభిషేకంలో పాల్గొనే వాళ్ళు అర్చన లేదంటే కాకడ హారతి భజన ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొంటారు. అందుకని వాళ్ళ రష్ కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని కూడా కమిటీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. గుడిలో ఉండే సాయిబాబాకు సంబంధించి పూజా కార్యక్రమాలు, దాంతోపాటు ఇక్కడ గురు పౌర్ణమికి సంబంధించిన సందడికి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. అటు తిరుపతిలో కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాబా పాలరాతి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు.